హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ నమస్వి డైలీ వెబ్స్. యాక్చువల్లీ ఇక్కడ మేము ముగ్గురం ట్రావెల్ చేస్తున్నాం. నేను, మా పాప, మా హస్బెండ్. మా అమ్మ వాళ్ళ నుంచి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ మా పాప ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా ఆడుకుంటుంది అనేసి కొన్ని వీడియోస్ తీశాను, కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. ఇక్కడ మీరు కూడా చూడండి. సే హాయ్. ఇలా తనకి ఏమేమి మాటలు వస్తాయి అన్నీ అలా మాట్లాడుతూ ఆడుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం చెప్పిన మాటలు మంచిగా విని మనకి రెస్పాండ్ అవుతుంది. ఒక్కొక్కసారి మనం చెప్పే మాటలకు అస్సలు రెస్పాండ్ అవ్వదు. తనకి ఏమొస్తుందో అలా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటుంది. మేబీ ఏజ్ పిల్లలందరూ అంతే అనుకుంటా. మరి అలా ఈవినింగ్ 5:30 అయింది. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉన్నింది. మేము ముగ్గురం కలిసి మిద్దె మీదకి వచ్చాం. కొందరైతే మేడ మీద అంటారు, కొందరు టెర్రస్ అంటారు. మా సైడ్ అయితే మేము మిద్దె మీద అంటాం. ఈవినింగ్ కూడా అయింది. ఈవినింగ్ సన్సెట్ చూడొచ్చు అనేసి అలా వచ్చాం. ఇక్కడ చూడండి, ఈవినింగ్ సన్సెట్ కూడా చాలా బాగా కనబడుతుంది. మా అత్త వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ అంతా వ్యూ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ చైన్లు ఉంటాయి, అంటే వేరే వాళ్ళవి. అంటే కొందరు పొలాలు అంటారు, మేమైతే చైన్లు అంటాము మా సైడ్. వాళ్ళ నాన్న చూపిస్తున్నాడు, అక్కడ ఆవులు ఉన్నాయి చూడు, అక్కడ కొండలు ఉన్నాయి చూడు అనేసి. తనకి ఎక్కువ ఆవులు అంటే, కుక్కలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తను వెతుకుతుంది ఆవులు ఎక్కడ ఉన్నాయి అనేసి. మరి ఇక్కడ చూసారా, కొన్ని క్లిప్స్ తీసాను వాళ్ళిద్దరివి. బ్యాక్ సైడ్ కూడా మీకు కొండలు ఎక్కువ కనబడుతున్నాయి, మా అత్త వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్. అలా ఫస్ట్ డే అంతా ఇంట్లోనే అలా బయట గడిచిపోయింది. నెక్స్ట్ డే మేము మా చేను దగ్గరికి వెళ్ళాం. అంటే మా హస్బెండ్ వాళ్ళ చేను చాలా దూరంలో ఉంటుంది కాబట్టి అప్రాక్సిమేట్లీ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడే మా ఆవులు కూడా ఉంటాయి. మా అత్త మా మామ రండి వెళ్దాం, మా పాపకు చాలా ఇష్టం కదా ఆవులు అంటే అనేసరికి మేము ముగ్గురం అలా డే టైంలో వెళ్ళాం పాపని తీసుకో. అక్కడికి వెళ్ళాక ఆవులన్నీ చూసేసరికి మా పాప ఫుల్ ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోయి వాళ్ళ నాన్న చెయ్యి వదిలేసి వెళ్ళిపోతుంది ఆవుల దగ్గరికి. వాళ్ళ నాన్నకైతే చాలా భయం వేసేసి తన వెనకే వెళ్తున్నాడు, ఏమైనా అంటాయేమో ఆవులు తనని, కొత్త కదా అనేసి. అందుకనే తను వాళ్ళ నాన్న చెయ్యి వదలకుండా ప్లస్ తనని ఎత్తుకొని ఉన్నాడు. పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అన్న ఆవులు చూసేసి. అక్కడ వ్యూ కూడా చాలా బాగుందనేసి నేను కూడా క్లిప్స్ తీస్తూ ఉన్నాను. ఆ పాప అయితే అక్కడి నుంచి అస్సలు కదలలేదు. ఇదైనాక మేము మా టమాటో చెట్లు ఉన్నాయి, టమాటో తోట వేసామనేసి టమాటో చూడడానికి వెళ్ళాం. నుంచి టమాటో తోటకి కొంచెం దూరం నడవాలి కాబట్టి పాప అంత దూరం నడవలేదనేసి వాళ్ళ నాన్న అలా పైన కూర్చోబెట్టుకొని ఎత్తుకొని నడుస్తున్నాడు. నేను వాళ్ళ ఇద్దరు బ్యాక్ సైడ్ నడుస్తూ పాప వాళ్ళ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం. అలా వాళ్ళ నాన్న పాపను కూర్చోబెట్టుకోవడం కూడా ఫస్ట్ టైం, పాపకు కూడా ఫస్ట్ టైం. ఇంతకుముందు పాప చిన్నగా ఉండేది కాబట్టి ఎప్పుడూ అలా కూర్చోబెట్టుకోలేదు. అలా కాసేపు నడుచుకొని వెళ్ళాక మా టమాటో తోట వచ్చింది. అక్కడ నేను వీడియోస్ తీయలేదు, ఎందుకు నాకు కూడా నచ్చలేదు. వాళ్ళు మాకు కొత్త కాబట్టి మేము వాళ్ళకి కొత్త. 15 to 20 మెంబర్స్ వచ్చారు. సో వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ప్లస్ మాకు కూడా వీడియోస్ తీయాలనిపించలేదు. ఇంకా మా హస్బెండ్ వద్దులే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసరికి వీడియోస్ తీయలేదు. ఇంకా మా పాప కూడా ఏడ్చేసింది వాళ్ళతో అంతా ఎక్కువ మందిని చూసేసరికి. తను వాళ్ళ నాన్న దగ్గర కూడా ఉండలేదు. మళ్ళీ నా దగ్గరకు వచ్చేసి నన్ను ఎత్తుకో అనేసరికి ఇంకా నేనే మోసుకుంటూ అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసాము. అక్కడి నుంచి వచ్చాక ఇక్కడ ఒక చింత చెట్టు ఉండింది, చింత చెట్టు కింద అలా కూర్చొని ఉండిపోయాం. అక్కడ చింతకాయలు ఉంటే పాప ఇలా తీసుకొని ఆడుతుందన్నమాట. నేను అది ఓపెన్ చేసి పాపకి ఇచ్చాను లాలీపాప్ అనేసరికి. తను తిని తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తుందో చూడండి, చాలా క్యూట్గా ఉన్నాయి కదా తన ఎక్స్ప్రెషన్స్. చెట్టు కింద కూర్చొని ఉండిపోయాము. ఇక్కడ కనపడుతున్న కొండలన్నీ మా చేనుకు చాలా దగ్గరగా ఉంటాయి. ముందంతా మా అత్త వాళ్ళు కానీ అందరూ మా ఫ్యామిలీ వాళ్ళు పైకి వెళ్ళి కట్టెలంతా తీసుకొని వచ్చేవాళ్ళంట. ఇప్పుడైతే అక్కడికి ఎవరు వెళ్ళరు. ఇక్కడ కనపడుతున్నదంతా మా తోట, టెంకాయ చెట్లు కానీ అన్నీ. కానీ ఇప్పుడు అక్కడ ఏం పండలేదు. ఇక్కడ పాపకి చింతకాయ చాలా బాగా నచ్చింది కాబట్టి ఇంకా తింటుంది. ఇఫ్ ఇన్ కేస్ తనకు నచ్చలేదంటే తను పడేసేది నెక్స్ట్ మూమెంటే. తను పులుపు ఎక్కువ తింటుంది కాబట్టి తను ఇంకా తింటుంది, తను ఎంజాయ్ చేస్తుంది. యాక్చువల్లీ పాప ఎక్కువ వెయిట్ చేసింది, అందుకనే మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఇక్కడికి వెళ్తున్నాం అనేసి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఉంటుంది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.